ఈరోజు నూతనంగా పల్నాడు జిల్లాకు విచ్చేసిన కలెక్టర్ గారిని కలిసి ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయంగా వాళ్ళని డ్యూటీకి రావద్దు, మీరు విధుల్ని ఆపేసేయండి, స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి అని పలు గ్రామాల్లో ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా రొంపుచెర్ల మండలం సుబ్బయ్యపాలెం, రొంపుచెర్ల మండలం కురుమేళ్ల గ్రామం, ఇక్కడ అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్లు ఇద్దరి చేత కూడా బాగా ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించే కార్యక్రమం చేశారు వాళ్ళు బలవంతంగా. అట్లానే ఇక్కుర్తి గ్రామంలో మీరు రావద్దు డ్యూటీలకు అని చెప్పి ఇద్దరిని కూడా ఆపేసే కార్యక్రమం. అట్లానే ఇంకా కొన్ని గ్రామాల్లో బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా మీ పదవులకు రాజీనామా చేయండి, యలమంద గ్రామం ఒకటి అని చెప్పి వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఎప్పుడూ జరగలేదు. 2019 నుంచి 24 వరకు కూడా ఎటువంటి అంగన్వాడీ టీచర్ని, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన పోస్టులు, ఇవి రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే పోస్టులు, ఇవేదో నామినేటెడ్ పోస్టులు కాకుండా కలెక్టర్ గారు రిక్రూట్మెంట్ ద్వారా అంగన్వాడీ సిడిపిఓ, కలెక్టరు, పీడీ గారు అందరూ కూడా ఇచ్చే పోస్టులు. ఈ పోస్టును కూడా వీళ్ళు బలవంతంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళని అన్యాయంగా వాళ్ళ మీద ఆపేసే కార్యక్రమం చేయటం, దీని మీద కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు మరి ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నో వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు.